హలో అందరికీ. ఈరోజు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. నిమ్మకాయల్ని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద వేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. దాన్ని 4 బద్దల కింద కోసుకొని ముక్కల్ని ఒక డబ్బాలోకి వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 3 రోజులు పక్కన పెట్టుకొని ఎండలో వేసుకొని ఒకరోజు ఎండబెట్టుకోవాలి. పెనం పెట్టుకొని పెనం వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అలాగే మెంతులు కూడా వేసుకోవాలి. మెంతులు కూడా వేసుకొని బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. అలాగే నిమ్మకాయ బద్దలు ఎండిన తర్వాత ఇలా వస్తాయండి. అలాగే తగినంత కారం కూడా వేసుకొని కలుపుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆ పౌడర్ కూడా వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఆవాల పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎన్నైనా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు మీరు. అలాగే తగినంత ఆయిల్ కూడా వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, ఎవరైనా వేసుకోవచ్చు. బాగా కలుపుకొని డబ్బాలోకి తీసుకొని 3 days తర్వాత తింటే నిమ్మకాయ పచ్చడి రెడీ. ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.